హాయ్ ఫ్రెండ్స్, ప్రాచీన కాలం నుంచి ప్రకృతి కుంజులో పెంచుతున్న పండ్ల చెట్లను నేటికి ఉన్నాయి. ఈ మొక్క యొక్క పండు మానవ జీవితానికి ఔషధంలా పనిచేస్తాయి. ఇవి ఎన్నో వ్యాధులకు ఉపయోగకరంగా ఉంటాయని రుజువు చేశారు. వీటిలో మహాభారత కాలం నాటి ఓ మొక్క ఉంది. దానికి కృష్ణ ఫలం కాస్తుంది. ఈ కృష్ణ పండు ఔషధంగా చాలా ప్రభావవంతంగా ఉంటుందట. ఆచార్య రాజేంద్ర అటల్ మహాభారత కాలం నుంచి కృష్ణ పండ్ల మొక్క ఉందని తెలిపారు. భారతదేశంలోని కొండల్లో అనేక కృష్ణ పండ్ల మొక్కలు ఉన్నాయని పేర్కొన్నారు. అయితే వేల సంవత్సరాల క్రితం జరిగిన మహాభారతం తర్వాత దేశంలో అనేక దండయాత్రలు, యుద్ధాలు జరిగాయి. దీనికి కారణంగా భారతదేశంలో కృష్ణ పండు మొక్క జాతి అంతరించిపోయిందని పేర్కొన్నారు. ఆ తర్వాత యూరప్, అమెరికా వంటి అనేక దేశాలు ఈ కృష్ణ పండ్ల మొక్కను అభివృద్ధి చేశామని ఆచార్య రాజేంద్ర అటల్ తెలిపారు. మన దేశంలో కూడా ఈ మొక్కలు నాటడం కొనసాగిందని వివరించారు ఆయన. ఆచార్య మాట్లాడుతూ, కృష్ణ పండు మొక్కలో పండు చాలా ప్రసిద్ధి చెందింది. దానిమ్మ, జామ, యాపిల్ తదితర పండ్ల లక్షణాలు, గుణాలు ఈ కృష్ణ పండులో కనిపిస్తున్నాయన్నారు. కృష్ణ పండు మల్టీవిటమిన్ పండు అని, మనిషి శరీరంలో ఈ పండు తినడం వల్ల భిన్నమైన శక్తి వస్తుందని రాజేంద్ర అటల్ అన్నారు. అందుకే కృష్ణ ఫలాన్ని అన్ని పండ్లలో రారాజు అంటారు. ఏ వ్యాధిలోనైనా కృష్ణ ఫలం సేవించడం వల్ల పిల్లల నుంచి వృద్ధుల వరకు, స్త్రీ పురుషుల వరకు అందరూ మేలు చేస్తారని ఆచార్య చెప్పారు. దానిమ్మ పండులా కనిపించే ఈ కృష్ణ ఫలం బలాన్ని పెంచే మూలికగా ప్రసిద్ధి చెందిందని ఆచార్య రాజేంద్ర అటల్ వివరించారు. సహరాన్పూర్ వాతావరణంలో నిమ్మ, దానిమ్మ, యాపిల్ తదితర పంటలు కృష్ణ పండ్ల మొక్క ఏపుగా పెరిగిందన్నారు. ఏడాది క్రితం నాటికి ఈ మొక్కలు ఇప్పుడు ఫలాలు ఇవ్వడం ప్రారంభించాయన్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.